ఓకే, ఈరోజు ప్రచార భాగంగా మరి కలవూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. మరి కాంగ్రెస్ అభ్యర్థిగా బలపరిచినటువంటి సాయి కుమార్తో మరి మీరు ఇంటర్వ్యూ చేస్తున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి, మరి రాష్ట్రానికే నీరు అందిస్తున్నటువంటి మాంజీర ప్రాజెక్టు కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఉండడం జరిగింది. మరి ఇవన్నీ ఓవరాల్గా తీసుకుంటే తన సర్వీస్ ఓరియంటల్గా ఏం చెప్పబోతారు ప్రజలకు అనేది మనం ఇప్పుడు అడిగి ప్రయత్నం. సాయి నమస్తే. నమస్కారం సాయి, ఎట్లా ఉంది మీరు క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నప్పుడు? మిమ్మల్ని ఎట్లా ఆశీర్వదిస్తున్నారు? ప్రజలందరూ నన్ను చాలా బాగా ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళ ఇంట్లో కొడుకు లెక్క, తమ్ముని లెక్క, తమ కుటుంబంలో ఒకరి లెక్క దుర్గేష్ అనే వ్యక్తి ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తిలాగా ఉండే నన్ను కూడా అట్లనే తీసుకుంటున్నారు, అట్లనే ఆశీర్వదిస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు మీ ఆయుధం ఏంటిది? మీరు గెలవాలంటే మీకు ఎలాంటి వ్యూహాల మీద మీరు ప్రజల ముందుకెళ్తా ఉన్నారు? నేను పబ్లిక్ సేవ చేయాలనే ఆలోచనతోనే వెళ్తున్నా స్వామి. చేశారా? సేవలు ఏమైనా చేశారా ఇప్పటి వరకు? మా నాన్న చనిపోయినప్పటి నుంచి పనులు చేసిన వ్యక్తిగతంగా కూడా ఏదన్నా అవసరం ఉంటే వెళ్ళడం తిరగడం జరిగింది. నాకు మెయిన్ ఏంటంటే మా నాన్న ఆశీర్వాదాలు నాకు ఇప్పుడు కలిసి వస్తున్నాయి. ఏం చేసాడు నాన్న? ఏం చేశాడు? నాన్న ఉన్నప్పుడు ఏం చేశారు? నాన్నకు చేసిన పనులు ఇప్పుడు మీరు చెప్పుకుంటూ వస్తుంటే మరి మా నాన్న యొక్క అభిమానం ఉన్నటువంటి ఓట్ బ్యాంకే మీకు దక్కబోతుంది అంటారా? మరి మీ దగ్గర డబ్బు లేదు, మీ దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మీకు అవుట్ ఆఫ్ పొజిషన్లో ఉన్నారు. మరి మీకు ఎట్లా ప్రజలు స్వీకరిస్తే ఎట్లా ఆశీర్వదిస్తున్నారు? ప్రజలు ఏంటంటే నేను డబ్బు ఇవ్వకున్నా పర్వాలేదు, నేను గెలిస్తే చాలని కోరుకుంటున్నారు. దుర్గేష్ అనే వ్యక్తికి వాళ్ళ కొడుకు గెలిపించి ఆయనకు బహుమతి ఇవ్వాలన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. ఒకటి, మా నాన్నగారు ఎలా ఉండేనో నేను అలాగే పనిచేస్తాను. మా నాన్నగారు ఏంటంటే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరితో మంచిగా ఉంటుండే, ఇంట్లో వ్యక్తిలాగా ప్రతి ఒక్కరికి బాధల ప్రతి దాంట్లో కూడా అతను వెళ్తుండే. ఏ రాత్రి ఫోన్ చేసినా కానీ ఏదైనా ప్రాబ్లం ఉందంటే వెళ్తుండే. ఆయన చేసిన కష్టం ఇప్పుడు నాకు కొంచెం ఆశీర్వాదం అయిపోయింది. ఎట్లా దుర్గేష్ మరి తన ఫ్యామిలీ కోసం మరి కొంతమంది చూస్తుంటాం, రాజకీయ నాయకులు కరప్ట్ చేసేసి సంపాదన అటువంటివి చేసే ఉంటారు. మరి దుర్గేష్ అట్లా చేయలేరంటే? మా నాన్నగారు ఏం చేయలేదు అట్లా. మా నాన్నగారు సంపాదించింది ఏం లేదు. ఆయన పాపం జీవితంలో చాలా కష్టపడ్డాడు. ఎప్పటికీ డబ్బులకు చాలా ఇబ్బంది పడుతుండే, కానీ పబ్లిక్ సర్వీస్ బాగా చేస్తుండే. డబ్బులకు మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది. అంటే నీకు మమ్మీ కానీ చెప్పలేదా మరి మన డబ్బులు లేవు, మనం ఎందుకు కాంటెస్ట్ చేద్దాం, మరి మనకు రాజకీయాలతోటి మనకి ఏం కానుంది, ఎవరికి సర్వీస్ చేస్తే మనకి ఏం వస్తుందని చెప్పేసి మీకు ఇంట్లో గైడ్లైన్స్ చేయలేరా? మా మదర్ ఏమన్నారంటే డబ్బులు చూసి ఏం ఓట్లు వేయరు, నాన్నగారు సానుభూతి ఉంటుంది. ఒకటి, మనం ఆయన చనిపోయినప్పటి నుంచి మనం కష్టపడ్డాం, మనతో అయిన కాడికి ఊర్లో పనిచేసినాం కాబట్టి మనకు ఉంటుంది, చేస్తారని చెప్పేసి. అంటే ఇప్పుడు మీ ప్రత్యర్థులు చాలా డబ్బుతో బలంగా ఉన్నటువంటి వ్యవస్థ కనిపిస్తుందండి, మాకు గ్రౌండ్ రిపోర్ట్లో తెలిసింది. మరి ఆ డబ్బుకు మీరు తిరగకొడతారంటారా? డబ్బు వాళ్ళతో అసలు నేను డబ్బుతో పోటీ పడలేను. వాస్తవానికి వాళ్ళతో డబ్బుతో పోటీ పడలేను, కానీ చేసిన వరకు నన్ను నమ్ముతారని ఆశిస్తున్నాను. ఇట్లా ఇప్పుడు ఆరుబట్టాలు నడుస్తూ ఉంటాయి. క్యాంపెయినింగ్ ఏంటంటే అన్నాలు పెట్టడము, లేకపోతే డబ్బులు పంపించేయడము, లేదంటే డీజిల్ పెట్టి అంగమ చేయడం అనేటువంటిది నడుస్తూ ఉంది. మరి అటువంటిది మీరు చేస్తున్నారా, లేకపోతే మామూలుగా సైలెంట్గానే మీ పని మీరు చేసుకుంటాం? మా పని మేము చేసుకుంటున్నాం స్వామి. ఎట్లా ఉంటుంది ఇప్పుడు మనకు మాంజీరా డ్యామ్ మనకు పక్కనే ఉన్నది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటారు, రకరకాల నుంచి వస్తూ ఉంటారు అక్కడ, అంటే చూడడానికి విజిటర్ వస్తుంటారు. దానికి ఏమైనా మీరు ప్లాన్ చేస్తున్నారా టూరిజంలో? ఆల్రెడీ మేడం కూడా నిర్మలా మేడం, టీజీఐఎస్ చైర్మన్ నిర్మలా మేడం గారు కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది దాని డెవలప్మెంట్కు. అలాగే మా ఊరికి మంజీరా వాటర్ కావాలనేది ఒక డిమాండ్ ఉంది. అది జగ్గారెడ్డి గారు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. నేను ఎలక్షన్లు అయిపోయాక 100% దానికి ప్రయత్నం చేసి అది అయ్యేటట్టు చేస్తాను. ఏముంది ఇప్పుడు గ్రామ పంచాయతీలో హెల్త్కి సంబంధించింది, తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయానికి వస్తే మీరు ఏం చెప్పబోతారు? అవి ఎంతవరకు అవి కరెక్ట్, అంటే బాగా నడుస్తూ ఉన్నాయి, ఎంతవరకు వాటిని డిమాలిషన్ వ్యవస్థలో ఉన్నాయి, బిల్డింగ్లు కావచ్చు, వీటిని మీరు ఏ విధంగా చూస్తారు? ఇవి ఎట్లా మాడిఫై చేస్తారు? స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి. అంగడిపేటలో ఒకటి, కలబ్గూర్లో ఒకటి, గంజిగూడెంలో అంగన్వాడీ స్కూల్ ఉంది. స్కూల్లో అయితే పర్వాలేదు, అంగడిపేటలో కొంచెం ఇబ్బంది ఉంది స్కూల్కు, ప్రైమరీ స్కూల్కు. కలబ్గూర్లో కూడా కొంచెం డిమాలిషన్ చేసి హై స్కూల్కు బిల్డింగ్ కొత్తగా కట్టాలి.
కాంపౌండ్ వాల్ వర్క్ అయితే నేను చేసిన, మా ఫాదర్ చనిపోయాక నేను చేసిన. బౌండరీ లేకపోతే కొంతవరకు కాంపౌండ్ వాల్ వర్క్ చేసిన స్కూళ్ళకు. ఎట్లా ఇప్పుడు స్టూడెంట్స్కు ఇప్పుడు అంటే ఇప్పుడు చాలామంది మన గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడు ప్రైవేట్ స్కూల్కు వెళ్ళిపోయే సిచ్యువేషన్ చాలా కనిపిస్తున్నాయి. అవును. మరి ఆ విద్య కోసం మీరు అదే కార్పొరేట్ ధీటుగా మీరు ఒక యూత్గా ఎదుగుతూ ఉన్నారు. మరి దానికి మీరు దృష్టిలో పెట్టుకొని అదే కార్పొరేటర్ వ్యవస్థను ధీటు కొట్టడానికి గవర్నమెంట్ స్కూల్స్ మీరు దానికి డెవలప్ చేస్తారంటారా? గవర్నమెంట్ స్కూల్లో ఫెసిలిటీస్ మంచిగా ఏర్పాటు చేస్తే కార్పొరేట్ స్కూళ్ళకు వెళ్ళే అవసరం ఉండదు. ల్యాబ్స్ కానీ మిగతా అన్ని ఫెసిలిటీస్ మంచిగా ఏర్పాటు చేస్తే వెళ్ళే అవసరం ఉండదు. అది ఏర్పాటు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, మీరు ఇప్పుడు యూత్గా చూస్తున్నారు కొంతమంది, మీరు ఎంతవరకు చదువుకున్నారు కానీ సరే ఇప్పుడు చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే మరి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. తర్వాత ఎక్కడ కూర్చుందామంటే ఒక స్థలం లేదు. వాళ్ళకి ఏమైనా లైబ్రరీ లేకపోతే వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్, ఒక కమిటీ హాల్స్ కానీ అటువంటి ఏమైనా చేయబోతారా? అట్లాంటి కమిటీ హాల్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత ఇప్పుడు మేడం గారు ఏదైతే ఇండస్ట్రియల్ చైర్మన్గా ఉన్నారో మరి మేడం గారి కోఆర్డినేషన్ తీసుకొని ఈ యువతను ఈ రోడ్ల మీద తిరగకుండా వాళ్ళకి ఏదో అసాంఘిక కార్యక్రమాలకు చూడకుండా వాళ్ళకి ఏమైనా ఇంప్లిమెంట్ కల్పించే ఆలోచన చేస్తారా? చేస్తాను సార్. మేడం గారికి ఆల్రెడీ అడిగినాను. 100% చేస్తాను. ఎంప్లాయ్మెంట్కి ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా తీసుకుంటే మీరు ఇక్కడ సర్వీస్ చేసింది ఏమున్నది ఇప్పటివరకు? ఇప్పుడు మీ నాన్న మరణించిన నుంచి ఇప్పటివరకు డోర్ టు డోర్ మీరు వెళ్ళినప్పుడు మీ సర్వీస్ వాళ్ళకి గుర్తిస్తున్నారా? గుర్తిస్తుండ్రు స్వామి. అంటే వ్యక్తిగతంగా ఏదైనా ఇబ్బంది ఉందని చెప్తే నేను దానికి సపోర్ట్ ఉండడానికే ప్రయత్నం చేశాను. అలాగే ఫండ్, సీసీ రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు కానీ ఇట్లాంటి వర్కులు నేను చేశాను. చేశారా? ఇప్పటివరకు ఎవరికైనా పెన్షన్ కోసం పెన్షన్ రాకపోతే సాయి దగ్గరకు వస్తే ఎంతవరకు మీ సపోర్ట్ దక్కింది వాళ్ళకి? నేను ఎవరైనా పెన్షన్ ప్రాబ్లం ఉండి ఎవరైనా నాకు ఇస్తే, డాక్యుమెంట్స్ ఇస్తే నేను డైరెక్ట్ మండల ఆఫీస్ తీసుకెళ్ళి దగ్గరుండి చేయించి ఇది చేస్తాను సార్. అంటే ప్రధానంగా మీరు ఎజెండా ఏం పెట్టుకొని కాంటాక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మామూలుగా పబ్లిక్ సర్వీస్ కాకుండా మీరు ఏదైతే ఇప్పుడు డెడ్ ఎండ్గా అంటే మంజీరా నదికి డెడ్ ఎండ్గా మీరు ఇప్పుడు పట్టణానికి దగ్గరగా మరి మన గ్రామం కూడా ప్రత్యేకంగా అభివృద్ధి జరగాలనేది సంగారెడ్డిలో ఉన్నటువంటి ఆఫీసులు అటువంటి ఏమన్నా చిన్న చిన్న ఫెసిలిటీ ఉండాలని ఏం కాన్సెప్ట్ పెట్టుకొని మీరు యువతకు ఒక దగ్గర ఉండి ఏమంటారు మాట్లాడుకోవడానికి కమిటీ హాల్స్ అట్లాంటివి ఏర్పాటు చేస్తాను. స్కూళ్ళకు డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాను. అంతే. అయితే ఇప్పుడు ఇప్పుడు వైకుంఠ ధామాలకు వైకుంఠ రథాలు ఇవన్నీ ఏర్పాట్లు కొన్ని గ్రామాల్లో మనం చూస్తుంటాం. ఇప్పుడు వైకుంఠ ధామాలు ఏంటంటే నిర్వీర్యంకి వస్తున్నాయి. అంటే అక్కడ మెయింటెనెన్స్ లేక, తర్వాత అక్కడ స్నానాల గదులు లేక, అక్కడ బోర్ లేక, ఇక్కడ నుంచే పంచాయతీ నుంచి ఒక ట్యాంకర్ వెళ్ళి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. మరి దాన్ని మీరు అక్కడనే ఒక బోర్ ఏర్పాటు చేసి స్నానాల గదులు ఏర్పాటు చేసి ఏమైనా చేశారా? అక్కడ ఏమైనా ఉన్నాయా ఇప్పటికే ఏర్పాట్లు? మా దగ్గర వైకుంఠధామం కట్టిండ్రు, కానీ అది మంజీరా వాళ్ళు కొంచెం వాళ్ళ స్థలం అన్నట్టు ఆక్యుపై చేసింది చెక్ డ్యామ్ కోసం. అది రిమైనింగ్ ఉంది. దాన్ని గెలిచినాక బాగు చేసి ఆడ అన్ని ఫెసిలిటీస్ జరిగేటట్టు ఏర్పాటు చేస్తాం. ఓకే, ఇప్పుడు మన గ్రామంలో మనకి ఇప్పుడు శివాలయం అనేది చాలా అద్భుతంగా కొన్ని శతాబ్దాల నుంచి నిర్మించినటువంటి దేవాలయం. దానికి ఏమైనా టూరిజం ప్లేస్లకు ఏమైనా చేయబోతారు? అవును, ఆల్రెడీ సార్ కూడా ఒకసారి మాట్లాడిండు. గవర్నమెంట్ వచ్చినాక దీన్ని టూరిజంగా చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పడం జరిగింది. మళ్ళీ సార్తో మాట్లాడి ఆ ప్రయత్నం కూడా చేస్తాం. అట్లా ఇప్పుడు వృద్ధులకు వీడో పెన్షన్ కానీ లేకపోతే వృద్ధులకు వాళ్ళకు పెన్షన్ వచ్చే విధంగా వీడో పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఎంతవరకు సపోర్ట్ తీసుకుపోతారు? ఎంతవరకు వాళ్ళకు వచ్చే విధంగా మార్గాలు చేస్తారంట? 100% ప్రతి ఒక్కరిది అందరూ ఎంఆర్ఓ ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్ళిన అయితే అక్కడ నుంచి గవర్నమెంట్ నుంచి ఇంకా రిలీజ్ కాలేవు ఫండ్స్, చేస్తామని చెప్పారు. ఎట్లా ఇప్పుడు ఇందిరమ్మ ఇంట్లోకి వచ్చిన విషయం ఉంటే ఎట్లా మీరు మీ పార్టీ వాళ్ళకే దక్కినాయి లేకపోతే అన్ని పార్టీల వరకు ఇచ్చారా? అన్ని పార్టీల వాళ్ళకు బీజేపీ, టీఆర్ఎస్ అని పార్టీ బేసిస్ మీద ఇవ్వలేదు. ఎవరు పేదోళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ 20 ఇండ్లు కడుతున్నారు. 60 ఇండ్లు 40 ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఇంకొక 20 ఇండ్లు అయ్యేటివి ఉన్నాయి. ఎట్లా మీరు ఓటు అడిగే విధానం ఎట్లా ఉంది? నేను నా పరిస్థితి బాగాలేదని అడుగుతున్నారా లేకపోతే నేను మీకు అండగా ఉంటా, ఖచ్చితంగా నేను ఇప్పటివరకు కూడా సేవ చేసిన, మళ్ళీ నేను సేవ చేస్తా,
ఆ భావం ఉందని చెప్పేసి మీరు అడుగుతా ఉన్నారు. నేను అడిగే విధానం ఎలా ఉందంటే, నేను ఎప్పటికీ అందుబాటులో ఉంటాను. మా నాన్న చనిపోయినా నేను అధైర్యపడలేదు. 100% పబ్లిక్లో ఉన్నా. నాకేముందంటే ఆయన పేరు నిలబెట్టాలన్నట్టు ఉంది. ఇంకా ఆయన పేరు నేను ఉన్న రోజులు దుర్గేష్ కొడుకు అని రన్నింగ్ కావాలని ఉంది. అంటే నాన్న పేరు నిలబెట్టాలనుకున్నప్పుడు మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశమే ఉంటుంది. కాబట్టి నేను అందరికీ సర్వీస్ చేయాలి, ఎలక్షన్లు రాగానే వచ్చి నేను డబ్బులు ఖర్చు పెడతా, అది చేస్తా ఇది చేస్తా, నేను అది చేసినా ఇది చేసినా, నేను చేసినవి కూడా ఉన్నాయి కానీ నేను చెప్పుకునే ఆలోచన మనకు లేదు. సేవ చేయాలనే ఉద్దేశం అంతే నాకు. ఓకే, ఇప్పుడు ఏదైతే వాళ్ళ తండ్రి బాటలో తన కుమారుడు నడిపిస్తున్నారు గ్రామ ప్రజలు, మరి గ్రామానికి ఏది అవసరం ఉన్నా ఇప్పటివరకు నేను సర్వీస్ చేసుకుంటూ వస్తున్నా, ఇప్పుడు కూడా నేను సర్వీస్ చేస్తూనే ఉన్నా, ప్రజలకు నిత్యంలో ఉన్నా కాబట్టి ఇప్పుడు కూడా ప్రజల్లో ఉండి నేను సర్వీస్ చేసి మళ్ళీ చాలా అద్భుతంగానే నాకు అధికారం ఇస్తే చాలా అద్భుతంగా ఇక్కడ నిర్మలా జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా నేను సర్వీస్ చేస్తానని చెప్పేసి మనతో చెప్తా ఉన్నారు.